Hi guys, good morning. This is Ram Sriram. I would like to tell about థాట్స్ ఆఫ్ రాము ఫేస్బుక్కి స్వాగతం సుస్వాగతం. ఏమండి మనం కలిసి 3 days అయిపోయింది కదా. నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలా. ఇవాళ మంచి కథ చెప్పనా? కథ ఏంటంటే, ఒక దొంగ ఉన్నాడంట. దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా నెతికాడు. తనకేం కనిపించలే దొంగతనం చేయడానికి. చాలా బాధతో వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. వీళ్ళలో యజమాని లోపలికి వచ్చేసాడు. చూసిన వెంటనే దొంగ షాక్ అయిపోయాడు. ఇదేంట్రా బాబు, నేను దొరికేసాను, నన్ను ఇటు గ్యారంటీగా కొట్టేస్తాడు అనుకున్నాడు. అప్పుడు యజమాని ఏం చేశాడు తెలుసా? ఏమయ్యా లోపలికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దొంగ ఏం చెప్తాడు? ఎందుకు వచ్చావంటే దొంగతనం చేశాను కానీ చెప్తాడా? అప్పుడు అన్నాడంట, నీకు దొంగతనం చేయడానికి ఏం దొరకలేదు కదా, నా దగ్గర ఏముండవు, అన్నీ ఫోన్పేలో ఉంటాయి, నీకు ఎంత కావాలో చెప్పు, ఏమన్నా 10,000 ఫోన్పే చేయనా అన్నాడట. దొంగ మరీ షాకు. ఇదేంట్రా బాబు, దొంగతనానికి వస్తే ఫోన్పే చేస్తా అంటున్నాడు వీడు అని దొంగకు షాకుల మీద షాకులు తగులుతున్నాయంట. అప్పుడు ఆ ఇంటి యజమాని అన్నాడంట, నేను నీకు కావాలంటే ఫోన్పే చేస్తాను 10,000, కానీ నువ్వు దొంగతనం చేసి ఎందుకు పని చేస్తున్నావు, కష్టపడి పని చేయొచ్చు కదా అని అడిగాడంట. అప్పుడు దొంగ అన్నాడంట, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను దొంగతనం చేస్తున్నాను అన్నాడట. నువ్వు దొంగతనం చేస్తే నీకు అంతా పాపమే కదా, ఆ పాపాన్ని నీ కుటుంబం ఏమైనా పంచుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి ఒకసారి వెళ్ళి అడుగు నీ కుటుంబాన్ని, నువ్వు ఇస్తే తింటారు, నీ కష్టాలు ఏం పంచుకోరు నీ కుటుంబం అన్నాడంట. ఈ దొంగకి అనుమానం వచ్చిందంట. ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని అడిగాడంట, నేను ఇంత కష్టపడి దొంగతనం చేసి తెస్తున్నాను కదా, నాకు ఏమైనా కష్టం వస్తే నువ్వు పంచుకుంటావా అని అడిగాడంట. భార్య అన్నదంట, నువ్వు డబ్బులు తెస్తే తింటాను కానీ నీ కష్టాలు నేను ఎందుకు పంచుకుంటాను, నాకేం సంబంధం లేదు అన్నదంట. ఈ దొంగకి మైండ్ బ్లాంక్ అయి కళ్ళు తిరిగి బయటికి వెళ్ళిపోయి ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయి గుళ్ళో కూర్చున్నాడంట. గుళ్ళో కూర్చుని ఏం చేద్దామని ఆలోచించాడంట. అప్పుడు తనకు ఒక థాట్ వచ్చింది. ఏంటో తెలుసా? రామాయణం రాద్దాం అనుకున్నాడంట. ఏంటి షాక్ అవుతున్నారా? ఇవాళ వాల్మీకి జయంతి అండి, తెలుసు కదా. రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షి కదా. వాల్మీకి మహర్షి ఒకప్పుడు అడవిలో దొంగ, మహర్షుల దగ్గర దొంగతనం చేయబోతే, నేను చెప్పిన సోషలైజ్ చేసిన స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీ జరిగిందన్నమాట. అయినప్పుడు వాల్మీకి మహర్షి ఒక చెట్టు కింద కూర్చుని రామాయణం ఒక కథ రాద్దాం అనుకున్నారు. కథ రాద్దాం అనుకుంటే తనకి ఏం కథ రాయాలో తెలియలే. అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్పారన్నమాట, ఏం చేద్దాం అనుకుంటున్నావు మహర్షి అంటే మహర్షి ఎలా ఏంటంటే వాల్మీకి తపస్సు చేశాడు దేవుణ్ణి, నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, మీకు ముందే చెప్పాను కదా, ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేయడానికి భూమి మీద వచ్చాడు. మహర్షి తెలుసుకున్నాడు, తపస్సు చేసి తను ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. అప్పుడు నారద మహర్షిని అడిగాడంట వాల్మీకి, నాకు ఈ భూమి మీద ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఫాలో అయ్యే వ్యక్తి కావాలి, తను ఏం చేసినా ధర్మం చేయాలి, అడుగు తీసి అడిగేస్తే ధర్మం, కూర్చుంటే ధర్మం, నుంచుంటే ధర్మం, తింటే ధర్మం, తినకపోతే ధర్మం. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఈ సమయంలో బతికే ఉండాలి. నేను కథ రాసే సమయానికి ఆ వ్యక్తి ఉంటూనే ఉండాలి, ఆ స్టోరీ జరుగుతూనే ఉండాలి. అలాంటి కథ చెప్పండి అన్నాడంట వాల్మీకి మహర్షి. ఎవరితోని? నారద మహర్షితో. అప్పుడు నారదుడు చెప్పాడంట, ఏంటయ్యా నువ్వు సంకలో పిల్లని నెట్టుకుని ఊరంతా నెలుగుతున్నావు, మీ ఆశ్రమంలో ఒక ఆవిడ ఉంది కదా, పురుడు పోసావు కదా, పిల్లలు పుట్టారు కదా, ఆవిడ ఎవరనుకుంటున్నావు? సీతాదేవి, ఆవిడ కదా రాయి అని చెప్పాడంట. అలా ఆది రామాయణం వాల్మీకి మహర్షి చేత వ్రాయబడిందట. రామాయణాలు చాలా ఉంటాయి.
వాల్మీకి రామాయణం, హనుమ రామాయణం, నెక్స్ట్ బోయ రామాయణం. రామాయణాలు నాకు తెలిసిన చాలా రామాయణాలు ఉన్నాయి. కానీ రామాయణం రెఫరెన్స్ తీసుకోవాలంటే మీరు వాల్మీకి మహర్షి ఆది రామాయణం ఉంది కదా, ఆ రెఫరెన్సే తీసుకోండి. ఆ రామాయణంలో ఉన్న మాటలు కానీ సీన్స్ కానీ అవన్నీ ఒరిజినల్. ఆ తర్వాత చాలా రామాయణాలు వచ్చినాయి. కావాలంటే నేను ఒక రామాయణం రాయగలను కదా. మన థాట్స్ అన్నీ ఒక రామాయణం రాయొచ్చు. అందుకే ఉంది, ఎవరో ఒక ఆమె రామాయణ విషవృక్షం అని ఒక పుస్తకం కూడా రాసింది రామాయణం మీద. తెలుసా మీకు? రామాయణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏమీ పట్టించుకోకండి, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. రామాయణం అంటే వాల్మీకి రామాయణం మాత్రమే రామాయణం. ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. రామాయణ విషవృక్షం అని. ఆవిడకి రామాయణం సరిగ్గా అర్థం అవ్వలేదులేండి. ఇప్పుడు అర్థం కానప్పుడు అన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు రాస్తారు. అలాంటి పుస్తకాలు కూడా చదవకూడదు కూడా. మీకు ఒరిజినల్ రామాయణం అర్థం అవ్వాలంటే ఒక రామాయణం తెచ్చుకోండి శుభ్రంగానే. దేవుడు పూజ చేస్తారు కదా, దేవుడు పూజ ఎలా చేస్తారు? అగరత్తులు వెలిగించేసి, నేను అలా అంటున్నాను, కోప్పడకండి, నా అభిప్రాయం అంతే. దీపారాధన చేసుకుంటే ఇది భక్తి కాదు. భక్తి ఏంటో తెలుసా? ఓ రామాయణం పెట్టుకోండి, దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక శ్లోకం చదవండి, దాని అర్థం తెలుసుకోండి, అది జీవితానికి మనకి ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకోండి. అది దానివల్ల ఉపయోగం. మీరు వెళ్ళిపోయి పూజా గదిలో ఒక గంట సేపు కూర్చుంటే వచ్చేది ఏముంటుంది, అంతే కదా. ఓకే, వాల్మీకి మహర్షి రామాయణం ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏం చేయాలి తెలుసా? మంచి రామాయణ పుస్తకం తెచ్చుకోండి. రామాయణంలో వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. మీరేం ఆచరించక్కర్లేదు, తెలుసుకోండి చాలు. మీరు తెలుసుకుంటే మీ బుర్రలో ఉన్న రామాయణం మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు, ఖచ్చితంగా అమలు చేసేలా చేస్తుంది. అది ధర్మం యొక్క గొప్పతనం. బాయ్. శ్రీరామ్.